ఉజ్వల భవిత కోసం ప్రజల భవిష్యత్తు కోసం భావితరాల కోసం ముందు చూపుతో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 జోన్ల అభివృద్ధి నమూనాను ప్రస్తావించింది. అన్ని వర్గాలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేసేందుకు రోడ్ మ్యాప్ విడుదల చేసింది. తెలంగాణను ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టడం తమ లక్ష్యం అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 5,75,000 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2047 నాటికి జీఎస్డిపి విలువను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అలాగే నికర సున్నా ఉద్గారాల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పారిశ్రామిక అభివృద్ధితో పాటు నెట్ జీరో ఎమిషన్స్ కలిగిన రాష్ట్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యం. ఇక 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. స్వయం సహాయక బృందాల నెట్వర్క్ను ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీతో అనుసంధానించేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ అభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా రాష్ట్రాన్ని తొలిసారిగా సర్వీసెస్, ప్రాసెసింగ్, అగ్రికల్చర్ పేరిట 3 జోన్లుగా విభజించింది ప్రభుత్వం. కోర్ అర్బన్ రీజియన్ను క్యూర్గా పిలుస్తున్నాం. ఇక్కడే సర్వీసెస్ రంగాలున్నాయి. పెరీ అర్బన్ రీజియన్ను ప్యూర్గా, గ్రామీణ వ్యవసాయ రీజియన్ను, ఆర్థిక వ్యవస్థను రేర్గా పిలుస్తున్నాం. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్. 20 ఏళ్లలో గ్వాంగ్డాంగ్ అత్యధిక పెట్టుబడులు, వృద్ధిని నమోదు చేసిందన్నారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార, వాణిజ్యవేత్తలు, కార్పొరేట్లు, విధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వము, నిపుణులు భాగస్వాములుగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు గ్లోబల్ సమ్మిట్ పై గులాబీ లీడర్లు తమదైన శైలిలో కౌంటర్లు సంధించారు. రియల్ ఎస్టేట్ ఎక్స్పో మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుందన్నారు. అందాల పోటీల్లాగా, ఏఐ సమ్మిట్ లాగా గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయిందన్నారు తన్నీరు హరీష్ రావు. విజన్ డాక్యుమెంట్లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషను లేదన్నారు. గ్లోబల్ సమ్మిట్ క్రెడిట్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని రేవంత్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేదన్నారు గులాబీ లీడర్లు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికపైనే ప్రశంసలు లభించాయన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ఒక మోడల్ అంటూ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ పొగడ్తలు కురిపించారు. 10 ఏళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందని మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కొనియాడారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇరు వర్గాలు ఎవరికి వారు హైలైట్ చేసుకుంటున్నారు. ఇక డిబేట్లోకి వెళ్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కర్నే అరవింద్ గారు, అలాగే బీజేపీ నాయకులు దినేష్ కులాచారి గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారు, తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, దీని ద్వారా దాదాపుగా 5,75,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయని ప్రభుత్వం చెప్తోంది. అంటే దాదాపుగా వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు పెట్టుబడులు ఎంఓయూలుగా మారాయని చెప్తున్నారు. అంటే 3 లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 6 లక్షల కోట్ల వరకు వచ్చింది అని అంటే దాదాపుగా ఈ 2 ఏళ్లలో
కాంగ్రెస్ పరిపాలన చూసి ఈ రకమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువెత్తాయి అని చెప్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, ఇవన్నీ వినడానికి చెప్పుకోవడానికి చాలా బాగున్నాయి, కానీ వీటిలో ఎంతవరకు ఆచరణ సాధ్యము, ఎంతవరకు ఇవి రియలిస్టిక్గా రూపం దాల్చేటువంటి అవకాశం ఉందంటారు? ఉదయ్ గారు, వివిధ రాష్ట్రాలు ఇటువంటి సమిట్లని రకరకాల పేర్లతోటి గతంలో ఏర్పాటు చేశాయి. మొన్ననే ఇటీవలనే మనం విశాఖపట్నంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సమిట్ని నిర్వహించినటువంటిది మనం చూసాం. ప్రతి సమిట్లో ముఖ్యంగా ఇటువంటి వాటికి గుజరాత్లో నరేంద్ర మోడీ గారు 2003లో వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి ఇట్లాంటి సదస్సులను స్టార్ట్ చేశారు. ఇప్పటికీ గుజరాత్లో 10 సదస్సులు జరిగాయి 2003 నుంచి 2024 వరకు. ఈ 10 సదస్సుల్లో కూడా 60 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు ఇట్లా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. కానీ అవేవి కూడా రియలైజ్ కాలేదు. ఉదాహరణకు మనకు మీడియాలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం 2019 వరకు గుజరాత్లో రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక విద్యుత్తు లేదా ఇతర రిలేటెడ్ సంబంధించి ఎనర్జీ ఇంధనానికి సంబంధించి 58,800 మెగావాట్లకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదిరాయని చెప్తే రియలైజ్ అయింది 6,870 మెగావాట్లు మాత్రమే. ఇది గుజరాత్కి సంబంధించినటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి అంశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు 19 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. దాని గురించి ఎంత రియలైజ్ అయింది అని చాట్ జీపీటీని అడిగితే 150,000 కోట్లు అని చెప్పేసి చాట్ జీపీటీ చెప్తాము. జగన్మోహన్ రెడ్డి గారు నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను, చంద్రబాబు నాయుడు కంటే ఒక 10,000 కోట్లు ఎక్కువ అని ఆయన కూడా 19 లక్షల కోట్లు నేను కూడా నా హయాంలో కూడా ఒప్పందాలు చేసుకున్నామని చెప్పేసి ప్రకటించాడు. అందుకని అవి రియలైజ్ కాలేదు అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1.5 కాలంలోనే 17 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నానని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులు డిస్కషన్స్లో ఏం చెప్తున్నారంటే ఈ 2 సంవత్సరాల్లో ఈ సదస్సుతో నిమిత్తం లేకుండా 3 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. దీనికి 5,75,000 కోట్లు అనూహ్యంగా అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఒక ప్రయత్నం చేయడాన్ని ఎవరో తప్పుపట్టక్కర్లేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేయాల్సింది ఏమిటంటే గత 2 సంవత్సరాల్లో చెప్పినటువంటి 3 లక్షల కోట్లు ఈ 5,75,000 కోట్లకు సంబంధించి మొత్తం అంటే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు. దీనికి సంబంధించి ఒక స్టేటస్ పేపర్ని ప్రకటిస్తే తప్ప మనకి ఇందులో ఏ రంగాలకి ఎంత మేరకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి, గడిచినటువంటి 2 ఏళ్లలో ఇవన్నీ రియలైజ్ అయ్యాయి, ఏ మేరకు ఉపాధి జరిగింది, ఆ ఉపాధి తెలంగాణలో ఉన్నటువంటి స్థానికులకు జరిగిందా, లేకపోతే హైటెక్ ఇండస్ట్రీస్ అయితే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి జరిగిందా, ఏమిటనేటువంటిది మనకి ఎవరికి తెలియదు ఇంతవరకు. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేటస్ పేపర్ను ప్రకటిస్తే తప్ప తెలియదు. రెండోది, ఇవాళ పత్రికల్లో నేను చూసిన దాని ప్రకారం, హిందూ పత్రికలో రాసిన దాని ప్రకారం ఏంటంటే ఈ 5,75,000 కోట్లలో 3,24,000 కోట్ల మేరకు ఎనర్జీకి సంబంధించినటువంటి అవగాహన ఒప్పందాలు కుదిరినట్టుగా ఉంటాయి ఒక్క ఇంధన రంగం. అందువల్ల నిజానికి మరి అంత ఇంధన రంగము ఇప్పటికే మిగులు విద్యుత్తులో ఉన్నామని చెప్పేసి తెలంగాణలో మిగులు కాకపోయినా కొరత అయితే లేదు, అది వాస్తవం.
మరి అంత విద్యుత్తుని ఉత్పత్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏం చేస్తాయి ఏమిటి, ఇలా అనేకమైనటువంటి అనుమానాలు ఎవరికైనా రావటం సహజం. అనుమానించడం తప్పేం కాదు. అట్లాగని చెప్పేసి ఇప్పుడు ఈ సదస్సు నిర్వహణ చిత్తశుద్ధిని కూడా ఎవరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. అందుకని పారదర్శకంగా ఈ వివరాలన్నింటినీ కనుక బయట పెట్టేట్లయితే అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళా వచ్చే ఏడాది కూడా ఇట్లాగే జరుపుతారా లేకపోతే టైం తీసుకుంటారా ఏమిటనేటువంటిది అది వేరే అంశం. అందుకని అటువంటి సమాచారాన్ని మాత్రం ఒక స్టేటస్ పేపర్ ద్వారా ఇవ్వాలి. దాంతో పాటే అంటే రేవంత్ రెడ్డి సర్కారు పెర్ఫార్మెన్స్ తో పాటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంతకంటే మేము మా హయాంలో మేము ఎక్కువ సంపాదించాము, ఎక్కువ పెట్టాము, ఎక్కువ ఉపాధికి ఇచ్చామని చెప్తున్నారు. అందుకని అఫీషియల్ గా సమాచారం వాళ్ళ దగ్గర ఉంటది కనుక వాళ్ళైనా బయటపెట్టచ్చు. ఎందుకంటే హరీష్ రావు గారు మన నీటిపారుదల రంగానికి సంబంధించి లేదా ఇతర రంగాలకు సంబంధించి అనేక విషయాలన్నీ చెప్తున్నారు కదా, వాళ్ళైనా చెప్పాలి. లేకపోయేట్లయితే ప్రభుత్వము గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అంటే బీఆర్ఎస్ పాలనా కాలంలో జరిగినటువంటి ఒప్పందాలు రియలైజేషను దాన్ని కూడా చేర్చి సమగ్రంగా ఒక పిక్చర్ ఇవ్వాలని అయితే నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. రైట్ రైట్ ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం అండి లింగం గారు. వెరీ గుడ్ ఈవినింగ్ లింగం గారు. ఈ సమ్మిట్లో 5,75,000 కోట్ల ఎంఓయూలు జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే మరి దీన్ని విపక్షాలు ఎందుకో ఇది ఒక పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతాయి, అంతే తప్ప ఇవి ఏది కార్యరూపం దాల్చేటువంటి అవకాశం చాలా తక్కువ ఉన్నాయి, ఎంఓయూలు ఎంతవరకు రియలైజ్ అవుతాయి అనేది చాలా పెద్ద అనుమానంగా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అలాగే వాళ్ళ హయాంలో ఇంతకంటే ఎక్కువనే అభివృద్ధి చేసి చూపించాము మేము అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు అంటే 2047 నాటికి $3 ట్రిలియన్ జిఎస్డిపి లక్ష్యం సాధించేటువంటి దిశగా ఎలాంటి అడుగులు వేయబోతోంది ప్రభుత్వం? డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా వాళ్ళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఏదైతే నిన్న మొన్న అంటే 8th 9th ఇవాళ గ్లోబల్ సబ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 అంటే 2047 కు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 100 years పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అంటే సెనెటరీ సెలబ్రేషన్ లో భాగంగా తెలంగాణ ఎకానమీ కూడా $3 ట్రిలియన్ ఎకానమీగా, అదేవిధంగా దేశ జీడిపిలో 10% జీడిపి తెలంగాణ వాటాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో వాళ్ళ చూసినాం మనం పెద్ద ఎత్తున దాదాపు 5,75,000 కోట్ల పెట్టుబడులు అంటే ఎంఓయూలు ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగినటువంటి ఇవాళ ఎంఎన్సి సంస్థలు కూడా ఇవాళ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అంటే దీని ద్వారా మన లక్ష్యం ఇవాళ ముఖ్యమంత్రి గారి లక్ష్యం, తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యం, ఏకైక లక్ష్యం తెలంగాణ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి, అదేవిధంగా ఒక కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉండాలి, దాని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే డెవలప్మెంట్ అంటే ఏదో ఒక బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లే జరగం కాదు, మానవ వనరుల అభివృద్ధి జరగాలి. అంటే ఇవాళ విద్య, వైద్యం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదే విధంగా ఇవాళ డెవలప్మెంట్ అంటే సహజ వనరులు మనమే ఉపయోగించుకోవడం కాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే భవిష్యత్ తరాలకు కూడా మనం ఆ సహజ వనరులను అందించాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తోటి ఇవాళ రైతులు, మహిళలు, యువత అనే థీమ్ తోటి ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ గ్లోబల్ సబ్మిట్ నిర్మించడం జరిగింది. ఇవాళ డెఫినెట్ గా మీరు అన్నట్టు కొంతమంది విమర్శించే నోళ్ళు ఇవి ఎప్పుడు కూడా విమర్శిస్తాయి, కానీ ఇంత మంచి కార్యక్రమం జరిగి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా వచ్చేసి కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు ఎంఎన్సి లాంటి కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి, ఏదైనా ప్రణాళిక అంటే ఏదో 5 years కో కాకుండా 2047 ఒక 20 years ప్లాన్ తోటి ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాన్ని వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ఎకానమిస్టులు, ఎంఎల్సి కంపెనీ వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తుంటే ఇవాళ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ నాయకులకు ఏదో అంటారు కదా,
పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకందరికి కూడా లోకమంతా పచ్చగే కనబడ్డట్టు వాళ్ళు విమర్శించడమే పనిగా పెట్టుకురు. ఇక ఆ విమర్శలను ఎవరు పట్టించుకుంటారండి? ఇవాళ మనం లక్ష్యం ఒకటి, ఇవాళ ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. మీ 10 ఏళ్లలో మీరు ఏం చేసిరు? జనరల్ గా మనకి ఇవాళ ఇట్లాంటి ఒప్పందాలు ఎక్కడ జరుగుతాయండి? వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అట్లాంటి సందర్భంలో జరుగుతాయి. కానీ ఇవాళ తెలంగాణ ఒక రాష్ట్రమే. ఇవాళ మీరు చూసిరండి, నా మాజీ ఆర్బీఐ గవర్నర్ లాంటి వ్యక్తులు అదే విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా, అంటే తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ దేశంలో యావరేజ్ కంటే ఒక 20 years 10 years ఎబవ్ ఉంది, అంత ముందుగా ఆలోచిస్తుంది. అది ప్రభుత్వం దూరదృష్టితోటి ఆలోచనకు నిదర్శనం, కమిట్మెంట్ కు నిదర్శనం అని ఇవాళ ప్రపంచం అంతా కొనియాడుతుంటే వాళ్ళు మాత్రం విమర్శనే ఇవాళ వాళ్ళు ఏదో పెట్టుకుంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ తెలంగాణ రీజన్ కూడా అంటే ఒకటే అభివృద్ధి కేంద్రీకృతం అయితే మనకు తెలుసు, గతంలో ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అభివృద్ధి అంతా ఒక ఏరియాలో సెంట్రిక్ అయితే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనం చాలా స్పష్టంగా చూసాం. అందుకే ఇవాళ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాలి. అందుకే తెలంగాణ రీజన్ కూడా 3 ఎకనామిక్ జోన్ గా, అంటే ప్యూరు అదేవిధంగా రేరు, అంటే కోర్ అర్బన్ ఏరియాల ఇవాళ మన గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు కూడా చెప్పిందండి. ఇవాళ సిటీలో ఎస్పెషల్లీ ఇవాళ మనం చూస్తున్నాం, ఢిల్లీ లాంటి ఏరియా ఇవాళ పొల్యూషన్ తోటి ట్రాఫిక్ తోటి ఏ విధంగా ఇవాళ సతమతం అవుతుంది. గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, హైదరాబాద్ అంటే ఇండస్ట్రియల్ జోను ఇండ్ల మధ్యలో ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ సర్వీస్ సెక్టార్ ని ఈ క్యూర్ ఏరియాల అంటే విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా సర్వీస్ సెక్టార్ ని ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం, తర్వాత పెరి అర్బన్ రీజన్ అంటే పెరి రీజన్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజన్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి రీజన్ ని అదొక ఐటీకి, ఫార్మాకు, ఇండస్ట్రీస్ కి దాంట్లో పెట్టడం. అదేవిధంగా రూరల్ రీజన్ లో ఇవాళ ప్రత్యేకించి ఎకనామిక్ రీజన్ లో అగ్రికల్చరు, ఫుడ్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎకానమీకి అక్కడ డెవలప్ చేయాలని తెలంగాణ ప్రాంతాన్ని 3 ఎకనామిక్ జోన్ గా విభజించి ఇవాళ దీంట్లో కూడా మేధావులు, నీతి ఆయోగులు, అదేవిధంగా ఐఎస్బి లాంటి ప్రత్యేక సంస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరి అభిప్రాయాలు తీసుకొని ఒక విజన్ డాక్యుమెంట్, అంటే తెలంగాణ 2047 ఎట్లుండాలి, మన దేశంలోనే మన జీడిపి 10% ఉండాలి, ఆ ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ లెక్క గొప్పలు చెప్పుకోలే. ఆనాడు మంత్రిగా చేసినటువంటి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు ఇష్టం ఉన్నట్టు మాటలు చెప్పుకున్నారు, కానీ ఏం డెవలప్ అయింది అనేది ఇవాళ ప్రజలు చూసిరు. మేము చెప్పట్లేవు, మా చేతలు చూపిస్తున్నాం. ఇవాళ మీరు 2 సంవత్సరాల్లోనే ఇవాళ ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం. 5,75,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ ఎంఓఏలు జరిగినాయి. డెఫినెట్ కూడా తొందరలోనే ఆ కంపెనీలు మనందరి లింగం గారు ఎస్ దయచేసి వినండి. మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చి చేసినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కావచ్చు, అవి ఎన్ని రియలైజ్ అయ్యాయి అనేటువంటివి కావచ్చు, ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఎంఓయూలు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి దాదాపుగా 9 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఈ స్టేటస్ పేపర్ని రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది ప్రభుత్వం అనేది విశ్లేషకుల అభిప్రాయం. డెఫినెట్ రోజు మీరన్న డెఫినెట్ కూడా ఇది ప్రజాప్రభుత్వం అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ఏ నిర్ణయమైనా తీసుకుంటది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. డెఫినెట్ గా మీరన్నట్టు తొందరలోనే డెఫినెట్ కూడా రిలీజ్ చేస్తాం. మేము ఎక్కడ కూడా దాపరికాలు లేదండి, ప్రజలకు జవాబుదారీతనం ఉంటాం, ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం, అకౌంటబిలిటీ ఉంటాం. ఈ ప్రభుత్వం అంటేనే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెంట్ పెట్టింది పేరు. మరి డెఫినెట్ గా రిలీజ్ చేస్తాం. ఇవాళ క్రెడిట్ కోసం కాదండి, తెలంగాణ ప్రాంతం రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మానవ వనరుల అభివృద్ధి జరగాలి. ఎకనామిక్ డెవలప్మెంటే ఏదో ఒకటే పేరుకే బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ జరగడం, ప్రాజెక్టులు కట్టడం కాదు, మానవ వనరుల అభివృద్ధి జరగాలి. దాంట్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఇవాళ ఇన్కమ్ ఇట్లాంటి కంపెనీలను తీసుకొచ్చి మన ఇవాళ దీని ద్వారా గతంలో హైదరాబాద్ తెలంగాణ అంటే ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టార్ అనేది ఇవాళ ఏఐ కూడా ఇవాళ క్యాపిటల్ గా నిలిచింది. అదే విధంగా ఇండస్ట్రీస్ కు ఇవాళ రేపు భవిష్యత్ తరాలు అంటే ప్రపంచంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇవాళ దేశంలోనే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రమే ఇవాళ ప్రత్యేకమైనటువంటి ప్లేస్లు ఉంది. ఇవాళ ప్రపంచం చూపు పెట్టుబడుల నగరంగా ఇవాళ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు మొత్తం కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతం వైపు చూస్తున్నారు. దాన్ని మరింతగా విస్తరించేసి ఇవాళ అందుకే ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మన కాంపిటీషన్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతోటి కాదు, అభివృద్ధి చెందిన దేశాల నగరాలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ రైట్ ఓకే
రైట్. బీఆర్ఎస్ నాయకుల స్పందన విందాం. ఎస్. దీర్ఘకాలిక ప్రణాళికతోటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మేధావులు ప్రతిపక్ష నాయకులు ఉంటే డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం మీరు కూడా మాకు ప్రభుత్వానికి చెప్పండి, ఇంకా బెటర్ గా ఏ విధంగా చేద్దాం, మీ అభిప్రాయాలు ప్రభుత్వంతో షేర్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆల్వేస్ వెల్కమ్. రైట్ అండి. ఓకే, అరవింద్ గారితో మాట్లాడదాం. ఎస్, బీఆర్ఎస్ నాయకులు అరవింద్ గారితో మాట్లాడదాం. ఎస్, అరవింద్ గారు, మొత్తానికి రాష్ట్రానికి ఇన్వెస్టర్లు పరుగులు పెట్టారు. దాదాపు 5,75,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇది చూసి ఓర్వలేకనే రకరకాల విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కమిషన్ దండుకునేటువంటి విజన్ మీది. మీ 10 ఏళ్లలో మీరు ఎన్ని కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు? మీ విజన్ ఏంటి? కాళేశ్వరం, కూలేశ్వరం తప్ప మీకు మరొక విజన్ లేదు అనేది కాంగ్రెస్ నాయకులు మీ మీద చేస్తున్నటువంటి విమర్శలు. మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసునిండా దండాలు మేడం, నమస్కారాలు. చాలా స్పష్టంగా నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉన్నది. ది గ్లోబల్ సమ్మిట్ కాదు, బోగస్ సమ్మిట్ అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, విజ్ఞులు, విజ్ఞానవంతులు, వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది బోగస్ సబ్మిట్ అనేటువంటి విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇవాళ అన్న చాలా గొప్పగా మాది ప్రజా ప్రభుత్వము అని చెప్పి అంటున్నారు, కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకపోతే చాలా విషయాలని సరే పెద్దలు మాట్లాడినరు. దాన్ని మాట్లాడే కంటే ముందు ఇవాళ ఆ రోజు భూముల స్కామ్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, పవర్ స్కామ్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, లిక్కర్ స్కామ్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక మన ముందున్నటువంటి లక్ష్యం ఏంది, మన ముందున్నటువంటి కార్యక్రమం ఏంది అని అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ స్కామ్ చేయాలి అనేటువంటి పద్ధతిల ఇవాళకి హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా వీళ్ళే మేడం, దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే, ఈ ఫ్యూచర్ సిటీలో ఆ రోజు మేము మానవీయ కోణంలో కేసీఆర్ గారు చైనాకు పోయినప్పుడు పరిశ్రమలను చూసినప్పుడు దివీస్ అనేటువంటి కంపెనీ మా చోటుప్పల్లో ఉంటది మేడం. ఆ చోటుప్పల్లో ఉన్నటువంటి సందర్భంలో భూగర్భ జలాలను తీసుకుంటే ఇట్లా ఆ నీళ్ళని పెట్టుకునేటువంటి క్రమంలో ఇవాళ మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇది పోవాలి అని అంటే ఒక ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలి అనేటువంటి సదుద్దేశంతో మేము ఆ రోజు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నంలోనైతే దాదాపుగా ఎక్కువ, అది యాచారం మండలంలోని దాదాపుగా 13,000 ఎకరాల భూమిని సేకరించి వాళ్ళ నుంచి సేకరించినటువంటి భూమిని ఇదే రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి, నాటి పిసిసి అధ్యక్షుడు, తర్వాత ఇవాళ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వచ్చి మేము ప్రభుత్వంలోకి రాగానే ఈ భూముల్ని మేము తిరిగి మీకు ఇప్పిస్తాము అనేటువంటి విషయం చెప్పినటువంటి వీళ్ళు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయన చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉన్నదో, ఆ రోజు మేము ఫారెస్ట్ కి సంబంధించినటువంటి క్లియరెన్స్ తీసుకొచ్చినాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్ని క్లియరెన్స్ తీసుకొని అక్కడ మేము సేకరించినటువంటి భూమి 13,000 ఎకరాల భూమి. ఆ భూమిని ఇవాళ ఈయన వేరే కోణంలో తీసుకొని పోయి 2013 భూ సేకరణ చట్టం ద్వారా ఇది న్యాయస్థానాలకు పోతే చెల్లదని తెలిసి కూడా ఇవాళ ఈయన ఇట్లాంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఇంత మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈయన ఏమని చెప్పిండు అని అనుకుంటే, వేరే రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, తర్వాత వివిధ డెలికేట్స్, వేరే ప్రపంచ స్థాయిలో డెలికేట్స్ అందరూ వస్తారు అనేటువంటి విషయం చెప్పిండ్రు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కూడా రాలే, వాళ్ళకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా వీళ్ళకు ప్రియమైనటువంటి మిత్రుడు ఒకడు డికే శివకుమార్ గారు తప్పిస్తే వేరెవరు రాలేనటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఒక తెలంగాణ వాదిగా, ఈ ప్రాంత బిడ్డగా నేను తప్పకుండా ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందాలి అనేటువంటి కాంక్షించేటువంటి వాళ్ళు నేను మొదటి వాడిని మేడం. కానీ ఈయన చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ఇవాళ
ఫ్యూచర్ కాదు, దానికి ఫ్యూచరే లేనటువంటి సిటీని ఈయన నిర్మిస్తా ఉన్నాడు. కేవలం ఈయన సరే, మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఈ 5 లక్షల కోట్ల పెట్టుబడులకు మీరు రకరకాల విమర్శలు చేస్తున్నారు కదా. సరే, మరి మీ 10 ఏళ్ల ఒక నిమిషం ప్రభుత్వంలో మీరేం చేశారు? మీరు వచ్చినటువంటి పెట్టుబడిలో ఎన్ని కోట్లు, లక్షల కోట్లు రియలైజ్ అయ్యాయి? వీటి చిట్టా, వీటి డేటా ఏమన్నా ఉందా మీ దగ్గర? మీ హయాంలో బయో ఏషియా, ఇతర సమ్మిట్స్ ఇంకా మేము ఎన్ని చేసినాం, టిఎస్ ఐపాస్ ద్వారా మేము ఏం చేసినాం అనేది కూడా చెప్తా. ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తాం. పేపర్ పేరు చూపియను కానీ ఇక్కడ చూడండి మేడం, 3,97,500 కోట్లు అని, 3,97,500 కోట్లు అని చెప్పి, ఇది ఏ రోజు 9వ తారీఖు నాడు, అంటే 8వ తారీఖు నాడు అయితే ఇది 9వ తారీఖు నాడు ఒక పేపర్ లో వార్త వస్తుంది, ప్రధాన పేపర్ లో. అక్కడ వేరే దాంట్లో వచ్చేటువంటి లెక్క ఎంత అంటే, ఇవాళ 1,18,000 కోట్లు మాత్రమే ఎంఓయూలు కుదుర్చుకున్నాము, పెట్టుబడులు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. గతంలో కూడా మీరు చూసుకున్నట్లయితే మేడం, గతంలో ఈయన యుఎస్ కి పోయేటువంటి 10 రోజుల ముందు పుట్టుకొచ్చినటువంటి సంస్థ, ఇవాళ ఆ సంస్థ స్వచ్ఛ బయో కంపెనీ అనేటువంటి కంపెనీ మేడం. స్వచ్ఛ బయో, దీనికి 2 డైరెక్టర్లు ఉంటారు మేడం. ఒక డైరెక్టరు ఈయన ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి గారు అనేటువంటి విషయం డైరెక్టర్ ఉంటారు. ఈయన బోర్డు ఈ ఎంఓయూలు ఎవరితోని ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంటే, ఈ ఎంఓయూ ఎవరితోని ఎక్స్చేంజ్ చేసిండు యుఎస్ లో పోయి అంటే, 10 రోజుల క్రితం పుట్టుకొచ్చినటువంటి కంపెనీకి 1000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి హర్ష అనేటువంటి వ్యక్తి, ఆయన ఎవరో తెలియదు, ఈ కంపెనీకి సంబంధమే లేనటువంటి వ్యక్తి ఎంఓయూ కూడా మార్చుకున్నారు. గతంలో ఇదే పేపర్ లో, నేను ఇప్పుడు చూపించినటువంటి పేపర్ లో దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు వచ్చినాయి అనేటువంటి విషయం చెప్పిండ్రు. ఆ రోజు ఆయన దిలీప్ సాన్వి గారే కాదు, కానీ తెలంగాణ ప్రజలందరికీ కూడా వేరే కోణంలో ఆలోచించేటువంటి పద్ధతిలో వీళ్ళు ఆ రోజు మోసం చేసిండ్రు. అంతేకాకుండా మేడం, 27 లక్షల అప్పున్నటువంటి 27 లక్షల కోట్ల లేదు, 27 లక్షలు, కేవలం 27 లక్షల అప్పున్నటువంటి గోధి ఇండియా అనేటువంటి కంపెనీకి 27 లక్షల అప్పుంటే, వీళ్ళు అక్కడ 800 కోట్ల ఎంఓయూ చేసుకున్నారు. 800 కోట్ల ఎంఓయూ చేసుకున్నారు. వాళ్ళ వెబ్సైట్ లోనే మా కంపెనీకి, గోధి ఇండియా అనేటువంటి కంపెనీకి 27 లక్షల రూపాయల అప్పు ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్లకు 800 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసిండ్రు. అయితే కాంక్రీట్ గా, కన్స్ట్రక్టివ్ గా ఏ గవర్నమెంట్ వెబ్సైట్ లో పెట్టలేదు. అయితే మేమేం చేసినాము అని చెప్పుకున్నప్పుడు, తప్పకుండా ఆ రోజు మేము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు రతన్ టాటా గారే గొప్పగా, ఇది దేశంలోనే ప్రపంచంలోనే తెలంగాణ గొప్పగా ఉండేటువంటి పద్ధతిలో మీరు గమనిస్తే మేడం, ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు, గమ్యస్థానం హైదరాబాదు తెలంగాణ అనేటువంటి పద్ధతిలో మేము టిఎస్ ఐపాస్ అనేటువంటి వెబ్సైట్ ని పెట్టి క్లియర్ గా, కన్స్ట్రక్టివ్ గా మేము ఆ రోజు అది చేసినాం. కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు అంటే, 15 రోజుల పాటు మీరు ఒకవేళ లైసెన్స్ రాకపోతే 16వ రోజు మీ కంపెనీ మీరే ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి విషయం కూడా మీకు కూడా తెలుసు మేడం. అయితే తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడిని తెచ్చింది, 17 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కానీ మరి అరవింద్ గారు, కాగ్ నివేదికలు వేరే చెప్తున్నాయి కదా, మీ 10 ఏళ్ల హయాంలో మీరు తెచ్చినటువంటి మేడం, మీరు అన్ని కూడా మేము ఆ రోజు వెబ్సైట్ లో పొందుపరిచినటువంటి అంశాలను నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, గతంలో మీరు యూకేకి వేయరు, ఆస్ట్రేలియాకి వేయరు, దావోస్ కు వేయరు, తర్వాత యుఎస్ కు వేయరు, తర్వాత రకరకాల ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల వాటికి తిరిగేసి వచ్చిండ్రు. ఎక్కడ ఏ ఎంఓయూ తీసుకుంటే నిజంగా మేడం ఎంత ఆశ్చర్యపోతారు తెలంగాణ ప్రజలు అంటే,
ఇవాళ ఆశ్చర్యపరిచేటువంటి పద్ధతిలా ఎంత అబ్బురపడతారు అంటే ఈయన చెప్పేటువంటి అబద్ధాన్ని వ్యక్తి మేడం దయచేసి వ్యక్తి దిలీప్ సాన్వి గారే కాదు ఆయనే చెప్పిండు నేను కాదు అనేటువంటి విషయం చెప్పినప్పటికీ కూడా ఆయనతో ఫోటో దిగి అది ప్రధాన పేపర్లు వేసుకునేటువంటి ప్రయత్నం చేసి నేనేమంటున్నానంటే ఒక వైట్ పేపర్ ని రిలీజ్ చేయండి. ఒక వైట్ పేపర్ ని రిలీజ్ చేస్తే నిజంగా ఒక వెబ్సైట్ ని తెలంగాణ సీఎంఓ నుంచైనా మీరు ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే గందరగోళంలో తెలంగాణ అంటే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయంటే ఒక పత్రికలో ఒక సంఖ్య వస్తుంది, ఇంకో పత్రికలో ఇంకో సంఖ్య. క్లారిటీ లేదు, క్లారిటీ లేదంటారు. ఎవరికి తావు అజ్జేయాలి అనుకుంటే ఇవన్నిటికీ అజ్జేయాలి అనుకున్నప్పుడు ఒక వైట్ పేపర్ ని రిలీజ్ చేస్తే బాగుంటది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, గ్లోబల్ సమ్మిట్ లో ఆల్మోస్ట్ 10 కంపెనీలు డొల్ల కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వము. అలాగే ఆ కంపెనీలకు దేశమంతా ఎక్కడ చూసినా కూడా అప్పులు ఉన్నటువంటి పరిస్థితి. అసలు లాభాల్లో లేనటువంటి కంపెనీలు ఇక్కడ వందల వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకోవడం అనేది విడ్డూరంగా కనిపిస్తోంది. అసలు మొత్తం మీద ఈ 2 రోజుల సమ్మిట్లో ఎన్ని లక్షల కోట్లకు ఎంఓయూలు జరిగింది అనేది ఒక క్లారిటీ లేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అనేది విపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్. మ్యూట్లో ఉన్నారు. ఓకే ఫైన్ ఓకే. ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ప్రజాప్రభుత్వం. డెఫినెట్ కూడా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఈ ప్రజాప్రభుత్వంలో ఉంటది. ఇవాళ నిన్న స్పష్టంగా 5,75,000 కోట్ల ఎంఓయూలు జరిగినాయి. మీరన్నట్టు డెఫినెట్ కూడా తొందరలోనే వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం, మేము దానికేం వెనకాడం. కానీ ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే ఎంత విడ్డూరంగా ఉందంటే, ఇవాళ ఒకవైపు పెట్టుబడులు వచ్చి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే మీకు కళ్ళమంటే ఎందుకండి? మీరు ఏం కోరుకుంటున్నారు అంటే తెలంగాణకు పెట్టుబడులు రావద్దనా? మీ ఉద్దేశం ఏంది? ఇవాళ ఎంఓయూలు జరిగిందే నిన్న అంటే మీ ఉద్దేశం అప్పుడే అన్ని జరిగిపోవాలన్నా? మనందరికీ తెలుసు ఎంఓయూలు జరిగిన తర్వాత ఇట్ విల్ టేక్ ఎన్ టైం. ఇవాళ అక్కడ జరగాలి, గ్రౌండ్ లోకి వస్తాయి, మీరు అప్పుడు వెయిట్ చేయాలి. కానీ అసలు ఇప్పుడే ఏదో అంటారు చూడు, పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే మీ బాధ ఏంది? తెలంగాణకు ఇన్ని పెట్టుబడులు రావడం ప్రజాప్రభుత్వంలో మీరు చూసి ఓర్వలేకపోతున్నారా? మీ లెక్క డాంబికాలకు పోయి పబ్లిసిటీ చేసుకోవాలన్నా? ఇవాళ ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, ఎంత నవ్వు వస్తుందండి. కేటీఆర్ అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే ఎర్ర బస్ అంట. రోజా గారు హైదరాబాద్ లో తెలంగాణలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చిందండి? ఒకసారి మీ ద్వారా చెప్పమంటా, నేను చెప్పమంటావా? అసలు అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది అంటే వీళ్ళు ఎట్లా ఎంత అజ్ఞానంగా మాట్లాడతారంటే, ఎర్ర బస్సు అంతకుముందుకు ఎయిర్ బస్సు లేదా అంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకి ఇవన్నీ వచ్చినాయి. ఇది వీళ్ళ నాలెడ్జ్, గొప్పతనానికి నా జోహార్లు. అంతకంటే నేను ఏం చెప్పలేను. మిత్రులు కూడా చదువుకుంటూ ఎర్ర బస్సు టు ఎలక్ట్రిక్ లింగం గారు, ఎర్ర బస్సు టు ఎలక్ట్రిక్ బస్సు, ఎలక్ట్రిక్ బస్ అయినా ఎయిర్ వాళ్ళు చెప్పేదనే, వాళ్ళు మాట్లాడేది ఇంకా ఐటీ ఎప్పుడు వచ్చిందండి? నేద్రమల్లి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఈ హైదరాబాద్ లో ఐటీ ఫౌండేషన్ జరిగితే తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గాని రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసిరు. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే ఇవన్నీ తెలంగాణ గ్రోత్ క్యారిడార్ లో వీళ్ళు రాకముందుకే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ఉందండి. కేటీఆర్ మంత్రి కాకముందుకే హైదరాబాద్ లో ఉన్నటువంటి టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద పేరెన్నికైన సంస్థలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. ఈయన వచ్చినాక తీసుకొచ్చింది ఏంటండి? బ్రాండ్ దేనికి అంబాసిడర్ కేటీఆర్? లిక్కర్ టానిక్ బ్రాండ్, డ్రగ్స్ కు, సన్బర్గ్ కు ఇదే ఆయన కార్యక్రమం. దయచేసి ఇవాళ మన అందరి లక్ష్యం ఒక మంచి సహృదయంతో వెల్కమ్ చెప్తారేమో అనుకున్నా, కానీ దీని మీద కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఏ కంపెనీలు మీ లెక్క చెప్పాలా? మీ 10 ఏళ్ల చేసిన అవినీతి అక్రమాలు చెప్పమంటావా? ల్యాండ్ మ్యాప్ నుంచి మొదలు పెట్టుకుంటే లిక్కర్ స్కామ్ దాకా చెప్పమంటావా? స్వయంగా కేసీఆర్ కూతురే చెప్తుంది కదా మీ అభివృద్ధి ఏం జరిగిందో. ముందు దానికి ఆమెకు సమాధానం చెప్పండి, కవిత గారికి సమాధానం చెప్పండి. అంతే తప్ప ప్రజలు బాగుపడుతుంటే చూసి ఓర్వలేక మీ లెక్క గడిలల్ల పాలన కాదు ఇది. ప్రజాప్రభుత్వం, బరాబర్ ప్రజలకు జవాబుదారితనం ఉంటాం, ప్రజలకు ప్రతి విషయం చెప్తాం. మీ 10 ఏళ్లలో ఏనాడైనా వైట్ పేపర్ రిలీజ్ చేసిరా?
ఏ విషయం ఓకే మీద లింగం యాదవ్ గారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ను వాళ్ళు కాంగ్రెస్ ను విమర్శించుకుంటే ఇప్పుడు మన డిబేట్ ముందుకు సాగదు. అది కాదు, ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే మీ పైన ఉంది. ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, వీటిని ఏ రకంగా ఎంతవరకు ఇవి రియలైజ్ అవుతాయి అనేది కూడా అది చూడాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. అండ్ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే చెప్పారో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నారు. అది ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది? 1 కోటి మంది మహిళల కంటే ఒక్కొక్క మహిళకు దాదాపుగా 1 కోటి రూపాయలు అంటే అది 1 క్వాడ్రిలియన్ రూపీస్ సంపద సృష్టి కావాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన తెలంగాణ జిఎస్డిపి ఎంత ఉంది దాని మీద చూస్తే మీరు ఇచ్చినటువంటి హామీ 8 రెట్లు ఎక్కువ. మరి ఇది ఏ రకంగా సాధ్యం అవుతుందంటారు? డెఫినెట్ గా అందుకే కదా ఇవాళ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకు మహిళలకు మేము ఏదైతే ముఖ్యమంత్రి గారో డెఫినెట్ కూడా కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ఏదైనా ప్రణాళికాబద్ధంగా మీరు డెడికేషన్, డివోషన్, కమిట్మెంట్, కన్విక్షన్ ఉంటే డెఫినెట్ కూడా సాధ్యమైతే. అందుకే మేము ప్రజాప్రభుత్వం ఒక విజన్ తోటి ముందుకెళ్తుంది. మీకెందుకు ఇంత బాధ అంటే మీరు ఇప్పుడే నిన్న చెప్పంగానే ఇప్పటికే అయిపోతుందా? అంటే ఒక రోజుల్లో అన్ని ఏదో మీ లెక్క కేసీఆర్ లెక్క మాయమాటలు చెప్పడం మాకు కాదు. మాకు సుస్థిరంగా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తోటి ముందుకెళ్ళనే ఉద్దేశంతో మేము ఒక దీర్ఘకాల ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా అందుకే 2047 విజన్ పెట్టుకున్నాం. అప్పటికి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. దాంట్లో భాగంగానే ఈ దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉండాలి, 10% జీడిపి ఉండాలని ఒక గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తుంటే మీరు కాళ్ళల్లో ఏదో కాళ్ళ అడ్డం పెట్టేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలు తప్పుదో పట్టిస్తుంటే ప్రజలకు అన్ని తెలుసు. మీరు చెప్పలేక మీరు చేయలేదందుకే కదా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిరు. మీరు ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఈ ప్రభుత్వం లింగం యాదవ్ గారు 10 రోజుల క్రితం పుట్టినటువంటి ఒక సంస్థతో ఒక హర్ష అనేటువంటి వ్యక్తితో 1000 కోట్ల పెట్టుబడికి MOU కుదుర్చుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? చేయండి. బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ వచ్చిన ఇప్పుడు ఆనంద్ మహేంద్ర ఎవరండి? ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వంతారా వచ్చింది, అదెవరండి? ఒక్క సెక్టర్ కాదు, వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ లెక్క 10 ఏళ్లలో చేసినట్టు ఏదో జరిగి ఒక పేరు చెప్పినంత మాత్రమే కాదండి. పవర్ సెక్టారు, స్పోర్ట్స్, కల్చరల్, టూరిజం, డేటా సెంటర్ ఇవన్నిటి మీద పెట్టుబడులు వస్తున్నాయి. దీంట్లో తొందరలోనే ఇక్కడ గ్రౌండ్ లో కూడా ఉంటాయి. ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నాం అండి. ఇప్పుడు 5,75,000 కోట్ల MOUలు జరిగితే బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడో మరి అది ఎవరు పెట్టిరో ఎక్కడ కంపినో వాళ్ళకి తెలిసింది ఒకటే. అంటే ఎట్లా అంటుంది అంటే వీళ్ళు చూసేది అదే అనమాట. అంటే మనం అంటాం కదా, వీళ్ళు చూసే చూపు నీకు ఎట్లుంటది. మరి లాభాల్లో లేని కంపెనీలతో MOUలు చేసుకుంటే అది ఎలా ఏ మేరకు ఆమోదయోగ్యము? అండి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేది తొందరలోనే డెఫినెట్ గా తెలుస్తుంది. ఇవాళ ఇప్పుడు 5,70,000 కోట్ల అరవింద్ గారు నేను ఒకటే విషయం నేనేమంటున్నా సరే అన్న నాకు అవగాహన ఉందా అవగాహన లేదా అనేటువంటి విషయాన్ని మీరే చెప్పిండ్రు. నేనేమన్నా నేను ఎయిర్పోర్ట్ తెచ్చినా అని చెప్పలేదు, లేకుంటే ఇంకేదో తెచ్చినా అనేటువంటి విషయం నేను చెప్పలేదు. నేను ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ అన్నా, తర్వాత టైల్స్ నుంచి టెక్స్టైల్స్ అన్నా, మ్యాప్స్ నుంచి ఆపిల్ మ్యాప్స్ అన్నా. నేను ఈ విషయం చెప్పినా కానీ వేరే విషయం చెప్పలేదు. ఆ తర్వాత మీరు మాట్లాడేటప్పుడు లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. నేను యనమల జగదీష్ రెడ్డి గారు అనేటువంటి ఒక డైరెక్టర్, ఇంకొక డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్లతో తను పోయిన సంవత్సరం 2024లో అమెరికాకు పోయేటువంటి క్రమంలో 10 రోజుల క్రితమే పుట్టుకొచ్చినటువంటి కంపెనీ పేరు బహుశా అన్నకు తెలుసో తెలియదో నేను కాదంటలేను మేడం, కానీ ఆ కంపెనీ పేరు స్వచ్ఛ బయో అనేటువంటి కంపెనీ. అది 10 రోజుల క్రితం పుట్టు. అది తీసుకొని ఎక్కడికి పోయిండు? అమెరికాకు పోయిండు. దయచేసి నేనేమంటున్నా అంటే సరే ఆగన్నా ఆగే ఓపికతో ఉండాలి. అందరు చూస్తున్నారు ఈ లఘు చర్చని అయితే మేడం నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంది అని అంటే, ఇవాళ
ఇంకా రాలేదు. సరే, ఎప్పుడు దాన్ని విడుదల చేస్తారు, గవర్నమెంట్ వెబ్సైట్ లో ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అనేటువంటి విషయం చెప్తారు అనేటువంటిది. సరే, ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం, దాని నుంచి ఏం రిజల్ట్ వస్తుందో ఆశిద్దాం. కానీ నిజంగా వచ్చినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి అదేంది అని అంటే 1,18,000 అనేటువంటి విషయమేమో 1,18,000 కోట్ల అదేమో ఒక జాతీయ పేపర్ రాస్తుంది, హిందీ పేపర్, ఇంగ్లీష్ పేపరు. ఒక తెలుగు ప్రధాన పేపర్ ఏమో ఇగో 3,97,500 అని రాస్తుంది. అంటే నేనేమంటా ఉన్నాను అంటే, ఇవన్నీ మీరు ఈ ఈ చర్చ ద్వారా మీరు ఎంతసేపు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అబద్ధం నిజం కాదు, అబద్ధం నిజం కాదు. దయచేసి మీరు ఆలోచించండి. తర్వాత సరే, ఇది ఇంకా 4 రోజులకు వస్తుందా మేడం? ఇది ఇంకా 4 రోజులకు వస్తుందా, ఎప్పుడు వస్తుందో అది చేద్దాం. అరవింద్ గారు, మీరు చూపించేటువంటి పేపర్ లో అది నాకు తెలిసి ఫస్ట్ డే ఇచ్చినటువంటి MOU నేను సెకండ్ డే విషయం చెప్తలేను. సెకండ్ డే చాలా సంఖ్య చెప్పారు వీళ్ళు. సెకండ్ డే చాలా సంఖ్య చెప్పారు. 8వ తారీఖు నాడు వీళ్ళు చెప్పినవి 9వ తారీఖు నాడు పేపర్ పరిశీలిస్తే వచ్చినటువంటి అది. సరే, అదొక భాగం. అది ఇంకా 4 రోజులు అయితే వీళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతామంటున్నారు. సరే, పెడతారా పెట్టరా ఏం చేస్తారు అనేటువంటి విషయం అందరూ కూడా గమనిస్తారు. గోధి ఇండియా అనేటువంటి అది చాలా స్పష్టంగా వాళ్ళ వెబ్సైట్ లోనే మా కంపెనీకి, అంటే వీళ్ళు రాకంటే ముందు మా కంపెనీ 27 లక్షల తో మేము అప్పుల్లో ఉన్నాము అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ లోనే వాళ్ళు పెట్టుకున్నారు. దానికి వీళ్ళు 800 కోట్ల రూపాయలు ఎంబ్రియోలు చేసుకున్నారు. అంటే ఆ రోజు నేను ఈ విషయం సంవత్సరం క్రితం జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. ఇవాళది సరే, ఇంకా 4 రోజులకు మాట్లాడుకుందాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ గతంలో జరిగినటువంటి దాన్ని ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అనేటువంటి విషయం చెప్పాలి కదా. ఇప్పటికే వీళ్ళు సేకరించినటువంటి దాంట్లో మేడం, నేను ఈ ప్రాంతం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే ఉంటా. ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలోని ఇవి ఉంటాయి. ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గ సరిహద్దుల్లో ఈయన మీర్ఖాన్ పేట్ అనేటువంటి గ్రామంలో ఈయన ఫ్యూచర్ సిటీ అనేటువంటి అది పెట్టి గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి పెట్టినటువంటి స్థలం మీర్ఖాన్ పేట్ లో ఉంటది. దాంట్లో ఉన్నటువంటి అది ఏంది అని అంటే, ఇది ఒకవేళ న్యాయస్థానాల దగ్గరకు పోతే ఇది చెల్లవు మేడం అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికే కోర్టులో ఉన్నాయి, ఇప్పటికే కోర్టులో స్టే కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవి ఏవి మాట్లాడకుండా ఎంతసేపు ఇవి ఇక్కడ దయచేసి నేను ఏమంటున్నా అంటే, ఈ 2 సంవత్సరాల లోపల ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఎక్కడ ఆగిపోతాయో అని చెప్పి 15వ ఆర్థిక సంవత్సరం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు ఎక్కడ వాటి కోసం స్థానిక సంస్థలకు వెళ్ళారంటారు. ముందే ఈయనకు ఎన్నికలకు పోయిండు. 42% రిజర్వేషన్ ఇవ్వవు అని అంటే రైట్ అండి. ఓకే, అది వేరే టాపిక్, మళ్ళీ మాట్లాడదాం. yes, ఓకే కోటేశ్వర గారు, 2 సంవత్సరాల లోపల 2,35,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు. రైట్ అండి. ఓకే, రైట్. డబ్బులు ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అన్న చేసినవా, ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసినవా, ఒక కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టినావా అని చెప్పి జనాలు అడుగుతారు. కాబట్టి ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఈ గడ్డ ఒక చైతన్యమైనటువంటి గడ్డ, వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరులంగా అన్నటువంటి గడ్డ మేడం తెలంగాణ. గుడ్డి తెలంగాణ కాదు, అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. రైట్ అండి. ఓకే, సో కోటేశ్వరరావు గారు, కోర్, ప్యూర్, రేర్ ఈ రీజన్స్ లో మొత్తం అర్బన్, కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ ఎకానమిక్ రీజియన్. సో వీటిని ఈ మోడల్గా తీసుకుంటాం. అంటే దీనికి మేజర్గా చైనా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్తో దీన్ని పోలుస్తూ ఉన్నారు కదా. అయితే అసలు ఆ చైనాలో ఉన్నటువంటి గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ ఆ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ పోర్ట్ కనెక్టివిటీ ఉండడం కావచ్చు, అక్కడ FDI నిధులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి కారణాలైనాయి. కానీ మన దగ్గర అంత సీన్ ఉందంటారా? మనకి పోర్ట్ కనెక్టివిటీ లేదు, అలాగే మనకు ఉన్నటువంటి ఫండ్స్ పరిమితము. మరి ఏ బేసిస్తో మనం దీన్ని మోడల్గా తీసుకుంటాం?
చైనా మోడల్ అని చెప్పటమే తప్ప రేవంత్ రెడ్డి గారు కానీ లేదా నరేంద్ర మోడీ గారు కానీ 2 సంవత్సరాల క్రితమే మన ఎకనామిక్ సర్వే లైన్లో దాదాపు 10 పేజీలు చైనా మోడల్, దాన్ని మేము అమలు చెప్తామని చెప్పేసి పద్ధతుల్లో రాశారు. సరే, అది జరిగేది కాదనుకోండి. ఇక్కడ నేనేమంటున్నానంటే 2047 వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ 3 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ అనేటువంటిది కూడా వాస్తవాల ప్రాతిపదికన చెప్పినటువంటిది కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ జిఎస్డిపి 21,000 కోట్ల డాలర్లు మాత్రమే. 21,000 కోట్ల డాలర్లు 3 లక్షల కోట్ల డాలర్లకు వెళ్ళడానికి ఇంకొక 20 సంవత్సరాల్లో ప్రాతిపదిక ఏమన్నా ఉందా అంటే అది చేస్తే అవుతుంది, ఇది చేస్తే అవుతుంది. ఒక కథ చెప్తారు కదా, కొండను నా మీద పెట్టండి నేను మోసి చూపిస్తానని చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి భ్రమ కల్పించేటువంటివి. ఉదాహరణకి మన వికసిత్ భారత్ గురించి వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది? 7.8 రియల్ జీడిపి తోటి 22 సంవత్సరాల్లో హై ఇన్కమ్ డెవలప్ అవుతుంది అని చెప్పింది. అదే ఇండస్ట్రీ సిఐఐ వాళ్ళు ఏం చెప్పారు? 10% నామినల్ జీడిపి ఉండాలి గ్రోత్ రేట్ అని చెప్పారు. అదే నీతి ఆయోగ్ ఏం చెప్పింది? 7 నుంచి 10% ఉంటే అది 20-30 సంవత్సరాల్లో $30 ట్రిలియన్ వెళ్తుందని చెప్పింది. అదే పవర్ PwC అదేం చెప్పింది? 26,000 మనం తలసరి జీడిపి రావాలంటే 12% గ్రోత్ రేట్ ఉండాలని చెప్పింది. అంటే మన దేశ విజన్కి సంబంధించి వివిధ సంస్థల మధ్య ఒక ఏకాభిప్రాయం లేదు. దాన్ని బట్టి ఏంటంటే ఇది సుమారుగా ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు చెప్పేసి ఇదిగో అది చేస్తే అవుతుంది, ఇది చేస్తే అవుతుంది, మీరు త్వరగా పరిగెడితే గంటలోనే వెళ్తారు, ఇంకా త్వరగా పరిగెడితే పావు గంటలోనే వెళ్తారు, ఇట్లాంటి కబుర్లన్నీ చెప్తున్నారు. మన రాష్ట్ర 3 లక్షలది కూడా అలాంటిదే తప్ప వాస్తవాల ప్రాతిపదికన రూపొందించినటువంటిది కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చెప్పమానంటే $21,000 ఉన్నది ఇంకా 20 సంవత్సరాల్లో $3 లక్షల 3 లక్షల కోట్ల డాలర్లకి ఎట్లా వెళ్తుంది? అంటే సగటున అప్పుడు సంవత్సరానికి 18 నుంచి 20% నార్మల్ గ్రోత్ రేట్ ఉండాలి. అది సాధ్యమేనా? అది సాధ్యమేనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో? దేశం ప్రపంచంలోనే సాధ్యం కాదు. ఆ చెప్పినటువంటి ఆ గ్వాంగ్డాంగ్ లో కూడా అంత అభివృద్ధి రేట్ లేదు కదా ఇప్పుడు. అవును, ఆ చైనాలో అభివృద్ధి రేట్ అంత అభివృద్ధి రేట్ లేదు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎట్లా పెంచుతారు? అందుకనే ఇప్పుడు మన ఇంకా కొద్ది రోజులుగా ఈ మన అడ్వర్టైజ్మెంట్ చూస్తా ఉంటే మూసి అయ్యని చూస్తే నిజంగా హైదరాబాద్ లో మనకి తెలియదు ఎక్కడన్నా ఉందేమో అన్నట్టుగా 2-3 అడిగారు నన్ను. అదేం లేదురా బాబు, అంత ఏఐ సృష్టి అది, మీరు అటువంటి భ్రమలను పెట్టుకోవద్దని చెప్పి మనం చూస్తున్నాం కదా అది. అందుకని వాస్తవాల ప్రాతిపదికన ఆల్ ఇండియా విజన్ 2047 కానీ, మోడీ 7 కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారిది కానీ, రేవంత్ రెడ్డి గారిది కానీ వాస్తవాల ప్రాతిపదికన అయితే లేదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఇంకో విషయం, నెట్ జీరో ఎమిషన్స్ ఉన్నటువంటి రాష్ట్రం అని జరిగేటువంటిదే కాదు. 70% విద్యుత్ ఇంకా మనకి బొగ్గు ఆధారిత. రోజా గారు నెట్ జీరో ఎమిషన్స్ సంగతాయి ముందు మన హుస్సేన్ సాగర్ పొల్యూషన్ తీసేయమని చెప్పండి. కరెక్ట్. హుస్సేన్ సాగర్ పొల్యూషన్ తీసేస్తే మన కేసీఆర్ ఏ విధంగా చెప్పారో మనం చూసాం కదా. అది మూసీ సంగతి తర్వాత, మూసీ దాని వేరే అంశం. హుస్సేన్ సాగర్ క్లీన్ చేయమనండి, అప్పుడు ఎవరైనా నమ్ముతారు చెప్పేటువంటి మాటలు. నెట్ జీరో ఎక్కడా లేదండి, అది సాధ్యంగా కాదు. అది నెట్ జీరో అనేటువంటిది దాని పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అది నెట్ జీరో అనేటువంటిది. అందుకని అది జరిగేటువంటిది కాదు, అవన్నీ కూడా భ్రమలు. లింగం గారు పెద్దలు చెప్పినట్టు డెఫినెట్ కూడా ఏదైతే ఇప్పుడు వారు చెప్తున్నారో 2047కి ఎట్లా సాధ్యమైంది, డెఫినెట్ కూడా ఒక ప్రజాప్రభుత్వం ఒక ప్లానింగ్ తోటి ముందుకెళ్తుంది, ఒక విజన్ అంటే లాంగ్ రన్ దూరదృష్టితో ముందుకెళ్తుంది. ఇవాళ మీరు ఏదైనా మనం సాధ్యమవుతుందనే మనం చేస్తాం కదా.
లెట్స్ అందుకే మేము ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఇవాళ ప్రపంచంలో ఇవాళ తెలంగాణకు ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్ కూడా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ కూడా ఇవాళ గ్లోబల్ కంపెనీలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇవాళ దేశంలో మిగతా రాష్ట్రాలకు పోవడానికి ఇంట్రెస్ట్ గా లేవు. ఆల్రెడీ ఉన్నటువంటి రాష్ట్రాల కంపెనీలు కూడా తెలంగాణకు వస్తున్నాయి. తద్వారా మనకి ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆ విధంగా ముందుకెళ్తుంది. ఇంకొకటి మీరు నెట్ జీరో అన్నారు సార్. నెట్ జీరో ఇవాళ మనం చూస్తున్నాం, దీనివల్ల పొల్యూషన్ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో దాన్ని ఒక లక్ష్యంతో ఉంటే దాన్ని చేయాలనుకుంటున్నాం. అంటే ప్రయత్నాన్ని కూడా ఇవాళ తప్పు పడితే ఎట్లా సార్? డెఫినెట్ కూడా మేము మనకు ఇవాళ దాని వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూస్తున్నాం. కార్బన్ తోటి ఏ విధంగా పొల్యూషన్ తోటి సతమతం అవుతున్నాం. దానికి ఆల్టర్నేటివ్ గా ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నాం. మీలాంటి మేధావులు దేశ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీని కెపాసిటీని పెంచాలంటే ఇంకా ఐదు రెట్లు పెంచాలి. ఇప్పుడు దీనికి భారీ గ్రిడ్స్ కావాలి. ఇదంతా సాధ్యమయ్యే పనేనా లింగం గారు? నేనేమంటున్నా, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు, కోటేశ్వరరావు పెద్దలు చెప్పినట్టు, మీరన్నట్టు అందుకే ఒక ప్లానింగ్ తోటి. ఎందుకంటే దీని వల్ల ఇవాళ పర్యావరణానికి గ్లోబల్ వార్మింగ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల మనకి ఏ సంబంధాలు సమస్యలు వస్తున్నాయి, దానికోసం ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. డెఫినెట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇనిషియేటివ్ చేయకుండా ఎట్లండి మరి అట్లనే వదిలేద్దామా? గ్లోబల్ వార్మింగ్ అట్లనే జరగనిద్దామా? ఇవాళ పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది నగరాలలో? అందుకే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. దాన్ని మీరు ఎందుకు అప్రిషియేట్ చేయరు? మీ ఎందుకు ఈ స్టార్టింగ్ లోనే అవుతుందా కాదా అంటే ఎట్లండి? చూద్దాం. మేము ఒక 2047 కు ఇప్పుడు కొత్తగా పెట్టబోయే పరిశ్రమల్లో జీరో కార్బన్ అంటున్నారు. నేనేమంటున్నానంటే కొత్తూరు లేదా హైదరాబాద్ లో ఉన్నటువంటి దానిలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి రోడ్డు మ్యాప్ ఏమిటి ఈ పొల్యూషన్ తగ్గించడానికి? ఆ రోడ్డు మ్యాప్ గురించి చెప్పరు. ఏం చెప్తున్నారు? హైదరాబాద్ లో ఉన్నటువంటి పొల్యూషన్ ఇండస్ట్రీస్ అన్ని తీసుకెళ్లి బయట అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి స్ప్రెడ్ చేస్తారు. రోడ్ మ్యాప్ చెప్పారా ఇంతవరకు? రైట్ అరవింద్ గారు. మేడం, మేము రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే గొప్పగా దాన్ని స్వాగతిస్తాం మేడం. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. నిన్న వచ్చినటువంటి మాజీ గవర్నర్ గారు కానివ్వండి, లేకుంటే యూకేకి సంబంధించినటువంటి మాజీ ప్రధానమంత్రి గారు కానివ్వండి, వీళ్ళందరూ గొప్పగా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక గొప్ప అభివృద్ధిని కేసీఆర్ గారిని ఆయన ముందరనే కొనియాడినటువంటి సందర్భం చాలా స్పష్టంగా కనిపించింది. అది పారిశ్రామిక దాంట్లో, తర్వాత రైతాంగం అంటే మనం ఉన్నటువంటి రైతాంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోయి ఇవాళ రైతులు ఎంత గొప్పగా ఆనందపడుతున్నారో ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. అయితే సాధించుకున్నటువంటి ప్రగతి ఇదే అని చెప్పారు. అవును, వీళ్ళు ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి, నేను ఏమంటున్నా, ఈ హిల్ టీపీ ద్వారా రేవంత్ రెడ్డి గారు హిల్ టీపీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 5,000 పరిశ్రమలో మూసేసేటువంటి పద్ధతుల హిల్ టీపీ ఈయన ఎత్తుకున్నటువంటి ఎజెండా ఏంటి అని అంటే హిల్ టీపీని ఎత్తుకున్నాడు మేడం. ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలు దాదాపుగా 5,000 పరిశ్రమలు ఇవాళ మూసేసేటువంటి పద్ధతిలో ఉన్నాయి. ఇవాళ ప్రజాప్రభుత్వం అంటారు కదా, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని జనాలు అవగతం చేసుకున్నారు. ఒక వర్గం అంటే ఒక వర్గం ఈ రాష్ట్రంలో ఆనందంగా ఉందని చెప్పగలుగుతారా? రైట్ అండి. కాబట్టి ఈ మాటలు చెప్పకండి. లింగం గారు కంక్లూడ్ చేయండి, టైం లేదండి మనకి. లింగం గారు ఒక్క నిమిషం, అరవింద్ గారు ఆగండి. లింగం గారు నీటి పాలసీ తీసుకొచ్చిందే కేటీఆర్ హయాంలో. జీవో నెంబర్ 19/2021 వచ్చింది 2023 ఆగస్టులో అండి. ఈ తీసుకొచ్చిందే కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు. దయచేసి అది కాదండి. ఆల్రెడీ గతంలో కోర్టులు మనకు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రజల జనావాసాల మధ్య కంపెనీలు ఉండొద్దని హైకోర్టు. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు థ్యాంక్ యూ అండి. కోటేశ్వరరావు గారు, అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.